విపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా ప్రకటించారు. ఆయన వెన్నుపోటు దినంగా ఆయన సొంతానికి ప్రకటించుకుని ప్రభుత్వం ఏ పనులు చేయలేదనే ఉద్దేశంతో ఆయన వెన్నుపోటు దినాన్ని ఏదో ఉద్ధరించామనే ప్రవర్తనతో ఈరోజు వాళ్ళ నాయకులతో వెన్నుపోటు దినాన్ని ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానికి మా టీడీపీ నాయకుడు కౌంటర్గా టీడీపీ నాయకుడు రవీంద్ర గౌడ్ గారు మాట్లాడారు. పార్టీ సీనియర్ నాయకుడు అన్నారా? పార్టీ సీనియర్ నాయకుడు లేచి మాట్లాడబ్బా, మరి అందరు కూర్చుంటే ఎవరు మాట్లాడుతున్నా తెలియదు. లేచి మాట్లాడు నేర్పిస్తున్నా. అందుకే ఈరోజు వైసీపీ గవర్నమెంట్ తలపెట్టిన వెన్నుపోటు దినంగా ఈరోజు వాళ్ళు ఒక కార్యక్రమం మొదలుపెట్టినారు. కానీ వాళ్ళు ఏ విధంగా వెన్నుపోటు కార్యక్రమం అని మొదలుపెట్టినారో వాళ్ళకే తెలవాలి. గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా వేదికను కూల్చునే దాని గురించి వెన్నుపోటు అని చెప్పాలనా, ప్రజలకు ఉపయోగపడేదాన్ని వెన్నుపోటు అని చెప్పాలనా? జగన్మోహన్ రెడ్డి గారు పదవి లేక విలవిల్లపోయి ఆ రోజున ప్రభుత్వం రాగానే, టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ జగన్మోహన్ రెడ్డి ఉండి నేను చేసిన పథకాలు చేస్తే వాళ్ళు ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచాడన్నాడు. దాన్ని వెన్నుపోటు అంటారా? లేకుంటే ఈరోజు మన డాక్టరుని సుధాకర్ని మాస్క్ అడిగిన దానికి రోడ్డు మీద వేసి కొట్టించడము వెన్నుపోటు అంటారా? డాక్టర్లకు అందరు కలిసి వెన్నుపోటు పొడిచాడని అంటారా? ఒక దళిత నాయకుడిని చంపి డోర్ డెలివరీ చేసినారు. ఆ దళిత నాయకులని అవమానపరిచే విధంగా వెన్నుపోటు పొడిచినాడు. దాన్ని వెన్నుపోటు అని అంటారా? ఇటువంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆయన వెన్నుపోటుదారు గురించి. మా పూజారులు అయితేనేమి వాళ్ళని ఆ విధంగా కేసులు పెట్టించి వాళ్ళ మీద బలప్రయోగం చేయించి పోలీసులు చేసినప్పుడు దాన్ని వెన్నుపోటు అంటారా? ఇవన్నీ వాళ్ళు కార్యక్రమాలు చేసి వెన్నుపోటు కార్యక్రమాలు చేసి ఇవన్నీ మా మీద వచ్చి ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమం వాళ్ళకి చిగ్గుచేటుగా ఉంది. ఎక్కడ వెన్నుపోటు? ఈయన పదవి అమలు కోసము ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుభవించిన వాళ్ళ నాయనతో సహా ఈయనకు పదవి రాలేదని, ఒక ముఖ్యమంత్రి పదవి రాలేదని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వచ్చినాడు. దాన్ని వెన్నుపోటు అంటారా? ఏది వెన్నుపోటు అంటారు? ఇవన్నిటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీకు ఈ వెన్నుపోటు పొడచడం బట్టే, మీరు జనాలకు వెన్నుపోటు పొడచడం బట్టే మీకు కూడా జనాలు కూడా ఓటు రూపకంతో ఈ విధంగా బుద్ధి చెప్పి మీకు 11 సీట్లకే కేటాయించినారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించి ఏదైనా ఉంటే కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. కానీ వెన్నుపోటు అనుకుంటాను మనం. నువ్వు లిక్కర్ స్కామ్లో ఉండవాయా? ఈ లిక్కర్ స్కామ్లో నువ్వు లిక్కర్ స్కామ్ చేసి నువ్వు ఈ విధంగా ప్రభుత్వానికి వెన్నుపోటు పొడుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నావు. నిన్న 25 కేసులు ఉన్నాయి రోడ్డు మీద. మరి నీకెన్ని కేసులు ఉన్నాయి? మరి మిమ్మల్ని ఏం చేయాలా? ఒక్క మాట మాట్లాడితే కూడా ఆలోచించుకొని మాట్లాడండి. మీరు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా జనాలు గమనిస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించుకోవాలా. నిన్న ఎవరో గంజాయి వ్యాపారం చేస్తూ పోలీసులు వచ్చి పట్టుకోవడానికి పోతే పోలీసులను కొడితే పోలీసులు తీసుకొచ్చి వాళ్ళ మీద చర్య తీసుకుంటే వాళ్ళకు నువ్వు సపోర్ట్గా పోయి మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు ఇదే డాక్టర్ మీద మాట్లాడచ్చు కదా, ఆయన దళితుడే కదా. ఇవన్నీ వెన్నుపోటు కదా. కాబట్టి అయ్యా మీరు కూడా జనాలు కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించుకొని ప్రభుత్వానికి అయ్యా నువ్వు ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీలోకి రాకుండా రోడ్డు మీద ఉండి నేను వెన్నుపోటు, ఆ ప్రభుత్వం వెన్నుపోటు ఇవన్నీ చెప్తున్నావు. నువ్వు జనాలకు వచ్చి మాతో కొట్లాడి ప్రభుత్వానికి ఏదైనా ఉంటే సలహాలు చెప్పు. చేయగానే ఇదేమి వెన్నుపోటు ప్రభుత్వము, ఇవన్నీ ఈ కార్యక్రమాలలో ఈ వల్ల కళ్ళబొల్లు మాటలలో ఎవరు నంబర్ జగన్మోహన్ రెడ్డి నీ పని అయిపోయింది. లిక్కర్ స్కామ్ కేసు కూడా తొందరలోనే ఉంది. ఇవన్నీ జరుగుతాయి, వేసి చూడాలా. ప్రజలు కూడా వేసి చూస్తూనే ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ నా ధన్యవాదాలు. వారు మర్చిపోయినట్లు ఆ పనులన్నీ మన రవీంద్ర గౌడ్ గారు టీడీపీ నాయకులు గుర్తు చేశారు. అదేవిధంగా మాజీ టీఎంటీసీ తాలూకా అధ్యక్షుడు గోపాల్ నాయుడు గారు కూడా మాట్లాడతారు. ఈ సందర్భంగా నమస్కారం. ఈరోజు 11 సీట్లు సాధించిన వైసీపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కార్యక్రమం ఎన్నుకోట కార్యక్రమం అనేది దానికి అర్థమైతే కదా. దానికి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్
వెన్నుపోటు కార్యక్రమం అంటే ఆయనకు అర్థం కలదు. ఫస్ట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినాడు. ఫస్ట్ అక్కడి నుంచి మొదలైంది వెన్నుపోటు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజలకు కానీ ఎవరికి కానీ వెన్నుపోటు పరిచే కార్యక్రమం ఎప్పుడు చేపట్టలేదు. అంతేకాకుండా వెన్నుపోటు అనే కార్యక్రమము ఫస్ట్ ఎక్కడనే మన జిల్లాలో కూడా మొదలైంది. అది చెప్పకూడదు. మన స్థానికంగా కుటుంబం నియోజకవర్గంలో కూడా మొదలైంది. అన్నకి తమ్ముడికి మొదలైంది. దాన్ని మనం అనకూడదు. కాకపోతే దీన్ని వెన్నుపోటు కార్యక్రమాన్ని మేమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఇంత మా రాష్ట్ర నాయకుడు మా రాష్ట్ర పార్టీ తరఫున అందరినీ ఈ కార్యక్రమం వ్యతిరేకించాలని మా విష్ణువర్ధన్ రెడ్డి గారు, అందరూ మా ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించాలని కోరుతూ వెన్నుపోటు అనే ఒక పద్ధపు రోజుని వాళ్ళు సృష్టించినారు. కాబట్టి ఆ రోజు గురించి తెల్లపన్నాడు గారు మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు ఆయన వెన్నుపోటు అంటున్నాడు. వెన్నుపోటు కాదు, గొడ్డలిపోటు అని పెట్టుకోవాల్సింది. నువ్వు గొడ్డలితో పోటుతో నీ బాబాయి కానీ గుండెపోటు అని చెప్పినందుకు నువ్వు ఈరోజు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నావు. మరి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పోసి కొత్త పార్టీ పెట్టింది నువ్వు కాదా? మరి శివకుమార్ దగ్గర నుంచి వైకాపా పార్టీని లాక్కొని ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీ స్థాపించింది నువ్వు కాదా? మరి తల్లిని చెల్లిని ఇంట్లోంచి గెంటేసి వాళ్ళ